బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయితే గత వారం నుంచి ఒకటే మని వాన కురుస్తూనే ఉన్నది. అయితే ఈ వానాకాలంలో మనకేం గుర్తొస్తాయి? చేపలు గుర్తొస్తాయి. అయ్యో వాన బాగా కురుస్తూ ఉన్నది, చేపలు ఒకవేళ చెర్లలో నుంచి నీళ్ళు పారుతున్నాయో అక్కడ ఎక్కుతా ఉంటాయి, ఇల్లు పట్టుకోవాలి అని ఆలోచన వస్తుంది. అయితే ఈరోజు దినాన మేము కూడా అదే ఆలోచన కలిగి చేపలకైతే వెళ్తున్నాము. చేపలకి మాకంటే ముందుగా మా ఇంట్లో పిల్లకాయలు వెళ్ళున్నారు, యవనస్తులు. వాళ్ళు ముందుగానే వెళ్ళి అక్కడ చేపలు పడుతూ ఉన్నారు. ఎలా పడుతున్నారో, ఏ రీతిగా పడుతున్నారో మేము వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాము. చూస్తూ ఉండండి. వాళ్ళ కోసానికి నేనైతే గోడలు తీసుకెళ్తున్నాను, ఆహారం నీళ్లు అన్నీ కూడా తీసుకుని వెళ్తున్నాను. చూస్తూ ఉండండి. మీకోసానికి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎలా ఉన్నారో, తింటున్నారో తినటం లేదో, పనులు ఉంటున్నాయో ఉండటం లేదు అని చెప్పని మీకోసానికి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ ఫుల్ వీడియో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నది, చూడండి. హాయ్ అండి, చూడండి. ఇది మా ఊరు చెరువు, రామచంద్రపురము చెరువు, ఎర్ర చెరువు అన్నమాట. ఇక్కడ ఈ చెరువు కానీ ఎండిపోయిందంటే ఈ చెరువులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. చాలామంది కూడా ఈ చెరువులో వలలేసి పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద పైలెట్లు, జిలేబులు, కొరమేండ్లు అన్నీ ఉంటాయి దీంట్లోనూ. చూడండి, అయ్యో చూడండి నల్లంగా ఎలా మూసుకొని ఉన్నదను. ఈ వానగాని వచ్చిందంటే ఈరోజు మేము ఖచ్చితంగా తడిచిపోయేది గ్యారెంటీ. ఇది కలిగిరి చెరువు అనమాట. ఇప్పుడు మేము కలిగిరి చెరువులోకి వెళ్తూ ఉన్నాము. అది తిప్ప, కలిగిరి చెరువు తిప్ప. ఇప్పుడు దానిపైగా మేము వెళ్తున్నాము. చూస్తూ ఉండండి. ఈరోజు మీకు ఎలా చేపలు పడతామో, ఎలాగా అక్కడ కలిగిరి చెరువులో ఎలాగున్నది, అక్కడంతా ఎలా ఉన్నది అన్నది చూస్తున్నారు కదా. అదే కనిపించేదే మా ఊరు. చూడండి అసలు ఎలా ఉన్నదో. ఊరు అంటారా దాన్ని? అడవి అనుకుంటారు. ఎవరైనా కొత్తలు కానీ ఇటు సైడ్ కానీ మేకలు మేపుకుంటూ షికారు చేస్తూ ఎవరైనా కానీ ఇటు కానీ వచ్చారు అంటే అదంతా చూసి అయ్యో అటు పక్క బాగా అడవి ఉన్నట్టుంది, వెళ్ళాలి అనుకుంటారు. అయితే అది అడవి కాదు, ఊరు అనమాట. కనిపిస్తున్నది కదా చిన్న నీళ్ళ ట్యాంకి, అదే మా ఊరు, చిన్న గ్రామము రామచంద్రపురము. చూడండి ఎలా ఉన్నది, ఎన్ని పొలాలు, చాలా బాగుంటుందండి ఇక్కడ పల్లెటూరు. ఇదనమాట కలిగిరి చెరువు తిప్ప. ఇప్పుడు దీనిపైకే మేము వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ, పొలాలు కానీ అడవి కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా మేము ఆ తిప్ప పైన తోట కూడా వేస్తున్నారు, టెంకాయల చెట్లు అన్నీ వేస్తున్నారు. మొత్తానికైతే ఇంక 2 సేపట్లో మనము చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చూడండి చాలా బాగుంది కదా. కొంగలు చూడండి ఎలా ఉన్నాయో తెప్పిందా. వాన అయితే పడుతూ ఉన్నది, సన్న తోర పడుతూ ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మేమైతే వెంటనే వెళ్ళాలి. ఇంక అక్కడికి వెళ్ళకపోతే ఇంక వానలో ఫోన్ తడిచిపోద్ది, మేము కూడా తడిచిపోతాము. ఇదంతా తిప్పండి. ఇది కలిగిరి చెరువు తిప్ప. ఇక్కడ పైన తిప్ప మీద చూడండి పొలాలు కూడా చేస్తున్నారు. దీన్ని తిప్ప అనుకుంటారా అసలు ఎవరన్నా? తిప్ప పైన ఎవరైనా పొలాలు చేస్తారా? పెద్ద పెద్ద బండలు, రాళ్ళు అన్నీ ఉంటాయి కదా. చూడండి పొలాలు కూడా చేస్తున్నారు పైన. ఇంకేంటా మొత్తం అడవి ఇది. ఇంకా మనమైతే కలిగిరి చెరువుని దిగ్గో. ఇదనమాట కలిగిరి చెరువు. చూడండి ఎంత బాగున్నదో. మీరు ఎప్పుడైనా చూసారా కలిగిరి చెరువుని? చూడండి అసలు ఎలా ఉన్నదో. నడిమధ్యలో మళ్ళీ చిన్న తిప్ప. మొత్తానికైతే మనం చేపలు పట్టే వాళ్ళ కాడికి వచ్చేసాము. ఇవ్వనండి మొత్తం పెద్ద పెద్ద బండలు. ఇక్కడ ఎలా పొలాలు చేశారో ఏమో మనకైతే తెలియదు అసలు. చూడండి ఎలా ఉన్నదో.
వాన అయితే చుట్టూ నల్లగా లేసేస్తున్నది. ఇది మా వాళ్ళు వేసుకొచ్చిన బండి, మా యవనస్తులు పిల్లకాయలు వేసుకొచ్చిన బండి అన్నమాట. ఈ బండి వేసుకొని ఉదయాన్నే వచ్చేసారు. మనమైతే ఇంకా చేపలు ఎలా పడతారు ఏందనేది ఒకసారి చూసేద్దాము. చూడండి అసలు ఇదంతా అడవి తిప్ప ఎలా ఉన్నదో చూడండి. పెద్ద పెద్ద రాళ్ళు కొండలు. ఇక్కడైతే పొలాలు చేస్తున్నారు, నారాతలు వేస్తున్నారు, టెంకాయ చెట్లు వేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. మొత్తానికైతే చేరుకున్నామండి చేపలు పట్టే వాళ్ళని. ఇల్లే మా యవనస్తు పిల్లకాయలు, మా తమ్ముడు, మా కొడుకు, మా అల్లుడు, ముగ్గురు పిల్లకాయలు అయితే వచ్చారు ఇక్కడికి చేపలు పట్టేదానికి. చూడండి ఇప్పుడు చేపలు ఎన్ని పట్టున్నారో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేద్దామా. ఇదిగో ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనకు తెలియకుండానే చేపలు ఎక్కుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కరెంటు కూడా ఉన్నది. చేపలేమో కానీ ఈ కరెంటు కానీ దొక్కామంటే మనకి జ్ఞాపనాథ కూడిక పెడతారు. తాడు గదిలో వేసేసి దాని అర్థంలే. సరే గొడుగులో పెట్టిన ఆడగుడి చదవలేదు, గొడుగు నేను పెట్టేదా పెట్టాడు. చాలా వాన వచ్చింది, వాన పడిందా, వాన పడిన కాపులో వెళ్ళిపోయాడు అంతే గొడుగు పైకి. బాగా ఇదండి కలిగిరి చెరువు. చూడండి ఎలా ఉన్నదో. పన్నీరా చేపల మరి టీరా చేపలు అయితే చూడండి. ఇప్పుడు పొద్దున్నే 7 గంటలకల్లా వచ్చేసారు. ఎన్ని చేపలు పడ్డాయో ఏమో చూద్దామా. ఏం వెళ్ళిపోతాయని అంతలా గట్టి గట్టి ఉండలా. పోయి కింద పోయి, కింద పోయ్యా. దేంట్లో పడ్డాయి ఈ చేపలు మనకి? ఇగోండి చేపలు. ఇది ఇసుకపూర అన్నమాట. చూడండి ఎలా ఉన్నదో. అసలు ఈ చేపలు పట్టాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. అసలు సామాన్యంగా దొరకవు అసలు ఈ చేపలు. చూడండి ఎలా ఉన్నాయో. దేవుడి సన్నిధికి కూడా ఒక వ్యక్తిని రక్షించడం ఎంత కష్టమో చేపలు పట్టడం కూడా అంతే కష్టం. మొత్తానికైతే చేపలు అయితే చూసాము. చాలా చక్కగా బాగా పట్టారు చేపల పిల్లలు. చూడండి అసలు కలిగిరి చెరువు ఎలా ఉన్నదో. వాళ్ళకి పడటంలారా, వాళ్ళకి పడటంలా. సిండ్రు వాళ్ళోడా.
చెడ్రడు వాళ్ళ అంతలా అంతలా పాలమంటు చెరువు ఎర్ర చెరువుకు మీకోసం ఎత్తి పెట్టిండేది మేము మీరు పట్టుకొని తింటారని మీరు దాన్ని వదిలేసి మా చెరువుకి వచ్చేస్తారు మీరు అది మాదైతే ఇదే లేదు లేదులేనా లేదులేనా చేపల కోసం వచ్చావా మీరు అడ్డగించుకునే సంగతి మాకు తెలియకపోయింది కదన్నా అదేది అది జాలి మళ్ళీ కొంచెం బ్రేక్ ఇప్పుడు వచ్చారండి అసలు ఆ వేటగాళ్ళు ఇప్పుడు దాకున్న వేటగాళ్ళు వేరు ఇప్పుడు వచ్చిన వేటగాళ్ళు వేరు మనిషిలో అంచినట్టు చేస్తారు తనకైతే చేపలు పట్టుకున్నాము ఇంకా ఇంటికి వెళ్తున్నాము మేము ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు ఎన్ని పట్టామో మరొకసారి వీడియోలో మీకు చూపిస్తాము చూస్తూ ఉండండి ఇంకా వీళ్ళైతే ఈ చెరువు అంతా అడ్డగించుకున్నారంట మమ్మల్ని పంపించేస్తున్నారు ఇంకా ఈ చెరువు అంతా వీళ్ళిద్దరిదేను చేపలన్నీ వీళ్ళే పట్టుకొచ్చుకొని వండుకొని తినాల అయితే ఇంకా బయలుదేరాము అన్నం అయితే తీసుకొచ్చాము పిల్లకాయలు తినలేదు చలిగా ఉందని పాపం ఇక్కడ కుక్కలు ఉన్నాయి దా దా పాపం ఇక్కడ తిప్ప మీద కుక్కలు ఉన్నాయి వాటికన్నా వేస్తే తింటాయని వేసాము చూడండి హాయ్ అండి చూడండి మేమైతే ఇదిగో చేపలు అయితే చాలా పట్టుకొచ్చాము చూడండి డబ్బు నిండా పట్టుకొచ్చాము ఈరోజు మా ఇంట్లో చేపలు కూర వాన పడుతూ ఉంటే మనకు ఎక్కువ శాతం ఏం గుర్తొస్తుంది అంటే చేపలే గుర్తొస్తాయి ఇప్పుడైతే చేపలు పడతాయి నీళ్ళు పారుతూ ఉంటాయి ఎర్ర నీళ్ళకి చేపలు ఎక్కుతూ ఉంటాయి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మేమైతే అదే వంతన వెళ్ళి మా యవన పిల్లకాయలు చేపలు పట్టుకొచ్చారు ఈరోజైతే మా ఇంట్లో చేపల కూర మీకు కూడా కావాలంటే కామెంట్లో తెలపండి